అనకాపల్లి జిల్లా మారేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 115లో 23.15 ఎకరాల దేవాదాయ భూములో అన్యక్రాంతమవుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న ఆరోపించారు. కోర్టు వివాదంలో ఉన్న ఈ భూముల్లో చెట్లు నరికివేస్తున్నారని తెలిపారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా ఎండోమెంట్ ఈవోతో సహా బృందం తూతూ మంత్రంగా తనిఖీ చేసి వదిలేసిందని ఆరోపించారు. కోర్టు తీర్పిచ్చే వరకు ఫలసాయం తీసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఫలసాయం అన్యక్రాంతం కాకుండా వెంటనే అధికారులు చర్యలను తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. నాది మెయిన్ బ్రాంచ్ వచ్చి అనకాపల్లి. నాకు అడిషనల్ ఛార్జ్గా ఇక్కడ మారేపల్లి టెంపుల్ రామాలయం అనేది ఈ మధ్యకాలంలో ఇచ్చారండి. అయితే మనకి 2023లోని పబ్లిక్ పిటిషన్ మీద మనం ఈ ల్యాండ్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ అన్నీ కూడా తీసుకుని రెవెన్యూ రికార్డ్స్ అలాగే రీసర్వేకి అటెండ్ అవ్వడం అలాగే 43 రిజిస్టర్ తయారు చేయడం అన్నీ కూడా చేశారు. ఆ తర్వాత వాళ్ళకి ఖాళీ చేయమని ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ ల్యాండ్ వాళ్ళు ఈ అగ్రో ఫార్మ్స్ కవిత అగ్రో ఫార్మ్స్ వాళ్ళు పూర్వం కొనుక్కోవడం జరిగిందండి. అంటే మనం అప్పటికి ఇంకా అది రిస్ట్రిక్ట్ చేయలేదు, అంటే రిస్ట్రిక్షన్ అనేది 2023 ముందుకే జరిగింది. దాని ముందు ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోయింది అనమాట. ఆ తర్వాత మనం అన్ని వెలికి తీసి అన్ని రెవెన్యూ రికార్డ్స్ అన్ని తీసుకుని రికార్డెడ్గా అన్ని చేసిన తర్వాత వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టులో. ఇప్పుడు హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఈ మొక్కలు అనేవి పూర్వం ఉన్నాయండి, కొద్దిగా చిన్న చిన్న మొలకల్లా ఉండేవి, అవి ఇప్పుడు పెద్దవైనాయి. ఎందుకంటే ఒక 6 yearsకి ఈ ఫలసాయం అనేది పెద్దదవుతుంది కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ పెద్ద రావడం తర్వాత కటింగ్ చేయడం అనేది పర్మిషన్ అయితే కోర్టు నుంచి వాళ్ళు తెచ్చుకోవాలి సార్. కోర్టు పర్మిషన్ మీద ఏదైనా చేయాలి. ఇప్పుడు కోర్టులో ఉన్నప్పుడు అక్కడ కోర్టుకి తెలియపరిచి ఏ పనైనా చేయాలి. మనం ఏది చేయకుండా మాకు కూడా తెలియపరచకుండా ఇది దొంగచాటుగా కట్ చేసి పట్టుకెళ్ళిపోవడం అనేది అన్యాయం. దేవాదాయ